కొన్నిసార్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. పార్టీ చేస్తున్న విషయాన్ని దృష్టిలో ఆలోచించుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ మీద ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గట్టి విషయమే చెమ్మింది. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అది ప్రాబ్లం అవుతుందని తెలిసినే వాలంటీర్లకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తాం, వాళ్ళకి 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, అట్లాగే వాళ్ళని పర్మనెంట్ చేస్తాం లాంటిది బోండామా లాంటి వాళ్ళతో చెప్పించడం ఇదంతా. ఎందుకంటే వాలంటీర్ అనే వ్యవస్థ పక్కకి వెళ్ళిపోద్దంటే జనం అంగీకరించరు అన్నటువంటి. అసలే వాలంటీర్ వ్యవస్థది ఆపేశారు అని చెప్పేసి సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి పాపం ఒక్కని చంద్రబాబు గారి నుంచి కింద నుంచి పై దాకా అందరూ తలడిల్లిపోయి దాన్ని ఎలాగోలా సెటరైట్ చేయాలి, ఆ పాపం మన మీద పడకుండా జగన్ మీద తోసేద్దామని వాళ్ళేమో ఈసీకి కంప్లైంట్ చేస్తా, రాష్ట్ర ప్రభుత్వం అట్ట చేస్తుంది ఎట్ట చేస్తుందని చెప్పి వాళ్ళు అటు నుంచి విమర్శించుకొస్తుంటే పాపం ఆదిరెడ్డి వాసు గారికి ఏమో లోక జ్ఞానం ఉంది కానీ రాజకీయ జ్ఞానం ఇట్లా లేదు. దాంతో ఆయన గబక్కన ఒక ముక్క నేను ప్రెస్ మీట్ పెట్టేసి అవును మేమే చెప్పాం వాలంటీర్లను ఆపించడానికి, వాలంటీర్లు వెళ్ళి ఇప్పుడు డబ్బులు ఇస్తే ఈ పింఛన్ల డబ్బులు ఇంటికి వెళ్ళి ఇస్తే తర్వాత రేపు ఓటు కూడా అడుగుతారని చెప్పి మేమే ఆపమన్నాం. దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. వాలంటీర్ల ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు, మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తోటి ఆగరు, వాళ్ళు మరలా ఓటేయండి అని అడుగుతారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం, మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి విశ్వాసం ఉంది. ఇది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వాలంటీర్ల వ్యవస్థను ఆపించింది తెలుగుదేశమే అన్నటువంటిది సర్టిఫికెట్ ఆయన ఇచ్చేశాడు. చంద్రబాబు గారు ఏమో ఆ పాపం మాది కాదు జగన్ అన్ని తోసేద్దామని చూస్తే ఇటు పక్కన తీసుకొచ్చి ఆదిరెడ్డి వాసు గారు పోనీ ఆయన ఎవరో నార్మల్ కార్యకర్త అనుకోవచ్చు, అభ్యర్థి మొన్నటిదాకా వాళ్ళ ఇంట్లో ఇచ్చినే కదా ఎమ్మెల్యే కూడా, ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుడు ప్లస్ ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయనే చెప్పడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతుంది. అదే అతిపెద్ద అంశం అవుతుంది.